యూరోప్ వ్యాప్తంగా భానుడి ప్రతాపానికి పరిస్థితులు దారుణంగా మారాయి. ప్రపంచంలోనే సంపన్న దేశాల్లో ఒకటిగా పేరున్న బెల్జియంలో గత కొన్ని రోజులుగా వీస్తున్న తీవ్రమైన వడగాలుల ధాటికి వందలాది మంది విగతజీవులుగా మారారు. సరిపడా ఏసీ వసతులు లేని ఆసుపత్రులు, ఉక్కపోతతో అపార్ట్మెంట్లలోనే కన్నుమూసిన వృద్ధులు, ఉలిక్కిపడిన అత్యవసర సేవా విభాగాలు. ఒక్క జూన్ చివరి వారంలోనే యూరోప్ వ్యాప్తంగా దాదాపు 16,000 మందికి పైగా అదనపు మరణాలు నమోదయ్యాయి. సాధారణంగా చల్లటి వాతావరణానికి, మంచు కురిసే రోజులకు ప్రసిద్ధి చెందిన బెల్జియంలో ఈ వేసవి ఉష్ణోగ్రతలు ఏకంగా 100 డిగ్రీలు ఫారెన్హీట్ అంటే 38 డిగ్రీల సెల్సియస్ కంటే దాటేశాయి. తీవ్రమైన వేడిని తట్టుకునేలా అక్కడి మౌలిక వసతులు, ఇళ్ల నిర్మాణం లేకపోవడమే భారీ ప్రాణ నష్టానికి కారణమైంది. బెల్జియంలోని వాలోనియా ప్రాంతంలో జూన్ చివరి వారంలో నమోదైన మరణాలు 2020లో కోవిడ్ విజృంభించిన సమయం కంటే అత్యధికం. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో ఆసుపత్రుల ఎమర్జెన్సీ వార్డులు బాధితులతో కిక్కిరిసిపోయాయి. అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేస్తే ఆపరేటర్లు అందుబాటులోకి రావడానికే 10 నిమిషాలకు పైగా సమయం పడుతోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాలోనియా ప్రాంతంలోని సగం ఎమర్జెన్సీ వార్డుల్లో అసలు ఏసీ సౌకర్యమే లేకపోవడంతో ఆసుపత్రి హాల్వేలు, కారిడార్లలోనే పడకలు వేసి రోగులకు చికిత్స అందించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ హీట్ వేవ్ ధాటికి అత్యధికంగా 65 ఏళ్లు దాటిన వృద్ధులు, ఒంటరిగా నివసిస్తున్న పేదవారు, మానసిక ఆరోగ్య నివారణ మందులు, బీపీ మందులు వాడే బాధితులు బలయ్యారు. ఇళ్లలో ఫ్యాన్లు, ఏసీలు లేకపోవడంతో అపార్ట్మెంట్లు ఉక్కపోతతో మరణ మృదంగం మోగించాయి. వాతావరణ మార్పులను అంచనా వేయడంలో, సకాలంలో స్పందించడంలో ప్రభుత్వ వ్యవస్థలు దారుణంగా విఫలమయ్యాయని వైద్య రంగానికి చెందిన నిపుణులు మండిపడుతున్నారు. యూరోప్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఖండంగా మారుతోందని, భవిష్యత్తులో ఇటువంటి హీట్ వేవ్లు మరింత తరచుగా వస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇకనైనా చల్లటి వాతావరణపు ఆలోచనల నుంచి బయటకొచ్చి ఆసుపత్రుల్లో కూలింగ్ వసతులు కల్పించడం, పచ్చదనం పెంచడం, ఇళ్లను ఉష్ణోగ్రత తట్టుకునేలా పునర్నిర్మించడం తక్షణ అవసరమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.